అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారు ఈరోజు ధైర్యంగా ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఈ రాశి వారికి ఈరోజు వాహన యోగం ఉంది. ముఖ్యమైన విషయాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల ఒత్తిడుల నుండి విముక్తి ఉంటుంది. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. మానసిక ఆందోళన, దూర ప్రయాణాలు ఉంటాయి. ఈ రోజు మీకు అదృష్టం పరంగా మంచి రోజు అవుతుంది. ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమం జరగవచ్చు. ఒంటరి వ్యక్తుల ప్రేమ భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది. వివాహితుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఈ రోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు విజయం సాధించాలనుకుంటే ఒక దృఢమైన ప్రణాళికను రూపొందించడం ద్వారా పని చేయండి. ఏదైనా రియల్ ఎస్టేట్ ఒప్పందం చేసుకునేటప్పుడు మీరు పూర్తి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు మీ ఉద్యోగానికి సంబంధించి శుభవార్త పొందవచ్చు. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మీరు కడుపు మరియు చర్మ వ్యాధులతో బాధపడవచ్చు. ఈ రోజు మీరు మీ మాట మరియు ప్రవర్తనపై నియంత్రణ కొనసాగించాల్సిన రోజుగా ఉంది. మీరు రాజకీయాల్లో జాగ్రత్తగా అడుగు పెట్టాలి. ఎందుకంటే అక్కడ ప్రజలు మిమ్మల్ని మనుగడ సాగనించనివ్వరు. మరియు మీరు మీ వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు. అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ డబ్బుకు సంబంధించిన ఏదైనా పని పెండింగ్ లో ఉంటే అది పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణంలో మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ పెండింగ్ పని ఏదైనా పూర్తవుతుంది. మీరు కార్యాలయంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవచ్చు. ప్రేమ సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ అజాగ్రత్త పెద్ద ఇబ్బందులను ఆహ్వానించవచ్చు. పనిచేసే నిపుణులపై పని ఒత్తిడి పెరగవచ్చు. కానీ మీరు సాయంత్రం వినోదాల్లో గడుపుతారు. గ్రహాల స్థానం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. విజయం సాధించడానికి ఇతరుల పనిపై ఎక్కువ శ్రద్ధ చూపే బదులు మీ వ్యక్తిగత పనిపై ఎక్కువ దృష్టి పెట్టండి. పిల్లల సమస్యలను వాటిని పరిష్కరించండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ప్రవర్తన దిగజారనివ్వకండి. కోపం మరియు మొండితనం కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. అందువల్ల బడ్జెట్ను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఈ సమయం ఎలాంటి ప్రయాణాలకైనా అనుకూలం కాదు. వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. మీరు వ్యక్తిగత పనిపై కూడా దృష్టి పెట్టగలుగుతారు. దిగుమతి మరియు ఎగుమతికి సంబంధించిన పనుల్లో మీరు ప్రత్యేక విజయం పొందుతారు. పనిచేసే వ్యక్తులు తమ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇంట్లో వాతావరణం సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో స్వచ్ఛతను కాపాడుకోండి. మీరు గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. వీలైనంత ఎక్కువ నీరు త్రాగండి మరియు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఎదుగుదలను చూసి మీ కుటుంబంలోని ఒక స్త్రీ మీ మీద చెడు చేస్తున్నారు. దీనివల్ల మీకు జరిగే పనులు ఆగిపోవచ్చు. వచ్చే డబ్బు ఆగిపోతుంది. ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. తరచు మీ ఆరోగ్యంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆదివారం వస్తుందంటే చాలు కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వారి యొక్క చెడు వల్ల మీకు అన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. వారి సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నించండి. మొత్తానికి ఈరోజు మీ కుటుంబంలోని ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని సమస్యలు వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.